బ్రిటన్‌లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. బ్రిటన్‌కి అనుకూలంగా పాకిస్తాను లేకపోతే ఇతర ముస్లిం దేశాల నుండి వచ్చి అక్కడ బ్రిటన్ పౌరులనే ఆడపిల్లల్ని వేధిస్తూ, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రదేశాల్ని మలినం చేస్తూ, అక్కడ తమ ప్రాంతాలకు ఎవరు రావడానికి వీల్లేదంటున్నటువంటి శరణార్థులకు వ్యతిరేకంగా బ్రిటన్ జెండా పట్టుకుంటే దేశద్రోహం, మాట్లాడితే దేశద్రోహం అన్నటువంటి పేరుతో కేసులు పెడుతూ చివరికి పౌర స్వేచ్ఛకి భంగం కలిగిస్తున్నది కీర్ స్టార్మర్ ప్రభుత్వం. దాంతో అనేక మంది విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. 2.5 లక్షల మంది బ్రిటన్ చరిత్రలోనే దేశం వదిలిపోయిన సంఘటన చూస్తున్నాం. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా ఏదైతే బ్రిటన్ ప్రధానమంత్రికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి పడట్లేదు, పైపైన మాట్లాడుకోవడం తప్పించి. ఈ దశలో వైట్ హౌస్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. శరణార్థులుగా బ్రిటన్కి సంబంధించినటువంటి 12,000 మంది పౌరులు ఎవరైతే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకి భంగం కలిగించబడి వాళ్ళు మాట్లాడినందుకు కేసులు పెట్టబడ్డారో, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేందుకు కేసులు పెట్టబడ్డారో, అలాంటి వాళ్ళందరినీ శరణార్థులుగా గుర్తించేందుకు ముందుకు వచ్చింది. అదే సందర్భంలో వైట్ హౌస్ తాజాగా చెప్తున్నది ఏంటంటే, బ్రిట్స్ ఎవరైతే బ్రిటిషర్స్కి సంబంధించినటువంటి ఈ బ్రిట్స్ ఉన్నారో తనతో ఆ బ్యాచ్ మొత్తానికి కూడా మేము శరణార్థులుగా గుర్తించడానికి సిద్ధంగా ఉన్నాం. స్పీచ్ అఫెన్సెస్ పేరుతో కీర్ స్టార్మర్ ప్రభుత్వం వేధిస్తున్నటువంటి ఎలాంటి అంటే, బ్రిటన్ ప్రభుత్వం ఎవరినైతే తన ప్రజల్ని రోడ్డును పడేస్తుంటే వాళ్ళకి అండగా నిలబడటానికి ఇటు అమెరికా సిద్ధపడింది భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో.